హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఈరోజైతే చూడండి వరి ధానం కోసిన దానికి మేమైతే నడుపుతున్నాం ఫ్రెండ్స్. మీకైతే ఏ విధంగా నడుపుతున్నామో నేనైతే నా వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి చివరి వరకు నా వీడియో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి మా బావ అయితే ఎంతో చక్కగా మూటలు అయితే కడుతున్నాడు వరి ధానాన్ని. చూడండి మీకైతే ఏ విధంగా కడుతున్నాడో దగ్గర నుండి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదైతే చాలా దూరం అయితే తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్. చూడండి ఎత్తుకొని తీసుకెళ్ళాలన్నమాట. ఇది సుమారు ఒక 3 కిలోమీటర్ ఎత్తుకెళ్ళాలి ఇది. చూడండి ఆల్రెడీ మూటలు అయితే కట్టేసినాయి ఇవి. చూడండి మా రైతన్న అయితే ఎంతో చక్కగా కట్టిన దాన్ని ఒక దారి పడిన దాన్ని తెచ్చి మరి అక్కడ దూర్చారు. రైడ్ బాగున్నా ఫ్రెండ్స్. చూడండి మా రైతన్నకి అయితే దురదలు అయితే అయిపోయిందాము. గోక్కుంటున్నాడు ఒక పక్క. ఫ్రెండ్స్ చూడండి ఎత్తుకోవడానికి రెడీగా ఉన్నాడు మా రైతన్న. ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా ఎత్తుకొని 3 కిలోమీటర్ అయితే తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్. చాలా టాస్క్ అనమాట ఇది. ఫ్రెండ్స్ ఇది చూడడానికి చిన్నదిలా కనిపిస్తుంది కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయని వాళ్ళు ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఇది 3 కిలోమీటర్ తీసుకెళ్ళాలి. ఫ్రెండ్స్ చూడండి ఎత్తుకోవడానికి తీసుకెళ్ళడానికి చాలామంది అయితే వస్తున్నారు. అక్కడ చూసారు కదా అలా చివరిన అలా అయితే అందరు అయితే ఇక్కడే వస్తున్నారు. ఈ మూటలు మేయడానికి అయితే వస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి నేనైతే చాలా దూరం తీసుకెళ్ళాను కదా, 3 కిలోమీటర్ తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మూటలు అనేది చిన్నగా కనిపిస్తాయి కానీ చాలా బరువు ఉంటాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి అలసిపోయి అయితే ఇక్కడ అయితే రెస్ట్ అయితే తీసుకుంటున్నారు. వాటర్ బాటిల్స్ వాటర్ తాగేసి మళ్ళీ ఒక ట్రిప్ ఎత్తుకెళ్తారు అనమాట. ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా ఎత్తుకొని ఇలాంటి ఘాట్లు అనేది ఎక్కి తీసుకెళ్తారు. చాలా కష్టమైన పని ఫ్రెండ్స్ రైతు చేసే పని. ఇదైతే సుమారు ఒక 3 కిలోమీటర్ తీసుకెళ్ళాలి. చూడండి ఫ్రెండ్స్ చూడండి ఈ కింద పక్క అయితే మొత్తం అయిపోయి ఫ్రెండ్స్. ఈ పక్క అయితే మొత్తం అయిపోయి ఇప్పుడు పైకి ఉన్నాయి. ఈ పైకి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మేము మిగిలిన వాళ్ళు అయితే పైకి అయితే వెళ్ళి మళ్ళీ తీసుకెళ్తాం అన్నమాట. నేను కూడా మోస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే 3 కిలోమీటర్ తీసుకెళ్ళాలి. దాన్ని బట్టి అయితే మేము అందరం మోస్తున్నాం అనమాట. సరే ఇలాంటి అదే ఇలా ఏ విధంగా నోరుస్తామో నేను తప్పకుండా ఇంకో వీడియో పెడతాను. ఆ వీడియోలో అయితే చూస్తున్నానండి చాలా బాగుంటాయి. బాగాలేకపోయినా చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే కెమెరా అయితే కాదు నాది, ఓన్లీ ఫోన్తో తీస్తున్నాను. ఫ్రెండ్స్ చూడండి అక్కడైతే అలసిపోయి రైతన్న అయితే అన్నం అయితే తింటున్నాడు. ఫ్రెండ్స్ చూస్తారు కదా ఈ విధంగా ఈ దారి నుంచి తీసుకెళ్తాం. ఇదైతే పెద్ద జోరే. ఇది దాటి మరి వెళ్ళాలి అవతల వెళ్ళి ఇంకా నడుస్తూ వెళ్ళాలి అనమాట. చాలా దూరం ఇలాంటి రాయలు ఉంటాయి అయినప్పటికీ వెళ్ళాలి. చూడండి మా రైతమ్మ అయితే ఎంతో చక్కగా స్లోగా వెళ్తుంది. స్పీడ్గా వెళ్తే పడిపోతాం ఫ్రెండ్స్. పెద్ద జోరు అయితే ఉంటుంది కిందన. నేను చూసారు కదా పెద్ద జోరు అయితే ఉంది. అయినప్పటికీ మా రైతన్నలు అలాగే మూటలు అయితే మోస్తున్నారు. ఎక్కడ మోస్తున్నారో నా వీడియో అయితే చివరిదాకా చూడండి, మీకైతే తెలుస్తుంది. ఫ్రెండ్స్ చూసారు కదా చాలా దూరం ఫ్రెండ్స్. చూడండి ఇంకా అయితే ఉంది దూరం, ఇంకా అందే వెళ్ళలేదు. ఇప్పుడే కొద్దిగా దగ్గరికి వస్తున్నాం.
ఫ్రెండ్స్ ఆ బడ్డీ ఉంది కదా, ఆ బడ్డీ దగ్గరే అనమాట కార్ అయితే పేర్చున్నారు. మరి అయితే అన్నారు ఇక్కడైతే నూరుస్తాము. నేనైతే దగ్గరికి అయితే వచ్చాను, చూడండి. మరి అయితే ఎంతో చక్కగా కుప్ప అయితే వేస్తున్నాడు. అమ్మా ఫ్రెండ్స్ చూడండి, మేమైతే వచ్చాము ఫ్రెండ్స్. చూడండి అలసిపోయి ఎంతో చక్కగా కూర్చున్నారు. మరి అయితే కుప్ప వేస్తున్నాడు. వర్షం వచ్చే అవకాశాలు అయితే ఉందన్నమాట. దాన్ని బట్టి కుప్ప అయితే వేస్తున్నాడు ఫ్రెండ్స్. ఇది ఏ విధంగా నూరుస్తారో నేను అయితే తప్పకుండా ఇంకా వీడియో పెడతాను ఫ్రెండ్స్. నా వీడియో అయితే చివరి దాకా చూస్తున్నానండి, చాలా బాగుంటుంది. సరే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మరెన్నో కావాలంటే లైక్ చేయండి, ఫాలో చేయండి, మర్చిపోదు ఫ్రెండ్స్.